ఈ మారుతి ఏ స్టార్ కార్లో చూసారు కదా, ఇంజిన్ ఆయిల్లో కూలెంట్ అయితే మిక్స్ అయిపోయింది. ఇది ఎందుకు మిక్స్ అయిపోద్ది, ఏ కారణాల చేత మిక్స్ అయిపోద్ది, అలాగే మనం చేసే మిస్టేక్ల వల్ల ఎంత లాస్ అవుద్ది అన్నది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. పూర్తిగా వీడియో అయితే చూడండి. నా యూట్యూబ్ ఛానల్లో 13,000+ సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. వాళ్ళ సగం మంది వీడియో పూర్తిగా చూసినా సరే నాకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది. వీడియో పూర్తిగా చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా, దీనికైతే కూలెంట్ వాటర్ వెళ్ళి ఇంజిన్ ఆయిల్లో మిక్స్ అయిపోయింది. దానివల్ల అయితే హెడ్ ఓపెన్ చేస్తున్నాం. ఈ మారుతి ఏ స్టార్ వెహికల్ దీన్ని సెకండ్స్లో తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్న తర్వాత ఒక 500 to 1000 కిలోమీటర్ అయితే తిరిగిన ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. నాకు తెలిసి ప్రాబ్లం వాళ్ళు అమ్మేటప్పుడే ఉంటుంది. ఎందుకంటే ఇది అమ్మి ముందు ఏం చేస్తారంటే ఇంజిన్ ఆయిల్ మార్చేసి వెహికల్స్ అమ్ముతారు. దానివల్ల ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకున్నా మనకు తెలియదు. ఒక 500 కిలోమీటర్లు లేదా 200-400 కిలోమీటర్లు తిరిగేసరికి అయితే ఈ ప్రాబ్లం అయితే వచ్చేది. కూలెంట్ వాటర్ వెళ్ళి ఇంజిన్ ఆయిల్లో మిక్స్ అయిపోద్ది. సో ఈ కంప్లైంట్ కోసం అయితే నేను ఫుల్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. కానీ కొందరు ఈ బాడీ షాప్ గురించి కానీ లేదా డోర్సు తర్వాత ఈ బాడీ ఎలా చెక్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పలేదు. అలాగని క్వశ్చన్ చేశారు. నేను ఓన్లీ ఇంజిన్ సైడే చెప్తాను. ఇంజిన్ సైడు అండ్ మెకానిక్ కాబట్టి ఇంజిన్ సైడు అలాగే గేర్ బాక్స్ సైడ్ కానీ సస్పెన్షన్ సైడ్ కానీ బ్రేక్స్ సైడ్ కానీ ఇలాంటివే నేను చెప్తాను. డోర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, గ్లాసులు ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మనకి ఐడియా ఉండదు. ఐడియా లేని దానికోసం అయితే మనం చెప్పకూడదు. సో నేను ఇంజిన్ సైడే చెప్తాను కాబట్టి దీనికైతే హెడ్ ఓపెన్ చేస్తున్నాను. హెడ్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైందో మీరే చూస్తారు కదా. దీనికి 1 by 1 ఓపెన్ చేసి హెడ్ అయితే ఓపెన్ చేయాలి. ఇప్పుడైతే చూడండి, బెల్ట్ తీసి టైమింగ్ కవరు అలాగే ఆయిల్ సంపు ఓపెన్ చేసి హెడ్ అయితే బయట తీస్తాను. ప్రాబ్లం రావడానికి ఒక్కో దగ్గర ఒక్కో కారణం అయితే చెప్తాను. ఇప్పుడు ఒకటి కూలెంట్ ఎక్కడైనా లీక్ అయినా అలాగే ఏ కూలెంట్ హోస్ పైప్ అయినా డ్యామేజ్ అయినా సరే మీకు ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. అది ఇప్పుడు అంటే వెహికల్ మీరు ఆగకుండా డ్రైవ్ చేసినప్పుడు. ఎలా అంటే ఇప్పుడు ఒక హోస్ పైప్కి చిన్న కన్నం పడి వాటర్ లీక్ అవుతుంది. సర్లే ఏం కాదు, చిన్నదే కదలకని చెప్పి మనం వెళ్ళిపోతూ ఉంటాము. అలా వెళ్ళేటప్పుడు మనకి ఇంజిన్లో ఓవర్ హీట్ పెరిగిపోయి లోపల అయితే మనకి గేజ్ కానీ హీటర్ సింబల్ కానీ వెలుగుతుంది. ఆ టైంలో కూడా మనం ఆగకుండా వెహికల్ రన్ చేసేస్తాం. ఆ టైంలో అయితే హెడ్ గ్యాస్కెట్ పోయి వాటర్ ఏమో వచ్చి ఇంజిన్లోకి వెళ్ళిపోద్ది. ఇంకో రీజన్ వచ్చి రేడియేటర్ ఫ్యాన్ తిరగకపోతే. రేడియేటర్ ఫ్యాన్ ఒక్కోసారి మోటార్ కాలిపోవడం కానీ లేదా ఫీజులు పోవడం కానీ ఇలా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అయితే ఫ్యాన్ తిరగదు. కరెక్ట్గా మనకి కావాల్సిన టైంకి ఫ్యాన్ తిరగకపోతే ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుంది. అది మనకి చూపిస్తుంది క్లస్టర్లోని. కొందరు అయితే అలా ఎనీ టైం క్లస్టర్ చూడరు. అందుకే ఎనీ టైం మన వెహికల్ రన్ చేస్తున్నప్పుడు డిస్ప్లే మీద అయితే మనం దృష్టి పెట్టాలి, ఏ లైట్స్ వస్తున్నాయి అన్న తెలుసుకోవడానికి. చూసారు ఇప్పుడైతే ఇగో హెడ్ అయితే ఇలా ఫేసింగ్ చేయించుకొచ్చారు. అలాగే దీనికి హెడ్ గ్యాస్కెట్ కూడా తీసుకున్నారు. ఇదైతే వేసి చెక్ చేసుకోవాలి మనకి ప్రాబ్లం సాల్వ్ అయింది లేదో. ఎందుకంటే ఒక్కోసారి బ్లాక్లో కూడా కంప్లైంట్ ఉంటుంది. ప్రజెంట్ అయితే బ్లాక్లో కంప్లైంట్ ఏం కనిపించట్లేదు. హెడ్ గ్యాస్కెట్లోనే కంప్లైంట్ ఉంది. మరి ఇదైతే ఫిట్ చేసిన తర్వాత అయితే తెలుస్తుంది. దీనికి టైమింగ్ మొత్తాన్ని పెట్టి అప్పుడైతే ఫిట్మెంట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, బ్లాక్ ఈ విధంగా నీట్గా క్లీనింగ్ అయితే చేసుకొని పిస్టన్ అయితే టాప్ పొజిషన్లో పెట్టుకొని ఇదైతే వేసేయాలి. ఇది వచ్చి హెడ్ గ్యాస్కెట్. దీని హెడ్ గ్యాస్కెట్ కాస్ట్ వచ్చి 715 రూపాయలు అయితే పడింది హెడ్ గ్యాస్కెట్. కానీ అమౌంట్ అయితే తక్కువే, కానీ ఓపెన్ చేసిన తర్వాత మనకి అయ్యే ఖర్చే చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు అంటారు హెడ్ గ్యాస్కెట్ చాలా తక్కువ, మీ రేట్ ఎంత రేట్ చెప్తారు, ఎంత అవుతుంది అయితే అని అంటారు హెడ్ ఓపెన్ చేస్తే. కానీ దీనికన్నా బౌండరీ వర్క్ కానీ అలాగే ఇక్కడ ఓపెన్ చేయడానికి కానీ ఇదంతా చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. మొత్తం ఇక చూసారు కదా, ఇదంతా ఇలా ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఆ కింద ఉన్నది హెడ్, అలాగే ఇది బ్లాక్, ఈ విధంగా మొత్తం అయితే ఓపెన్ చేయాలి. టైమింగ్ కవరు, టైమింగ్ చైన్, అలాగే కింద ఆయిల్ సంపు ఇవన్నీ ఓపెన్ చేయాలి. అదే టైమింగ్ బెల్ట్ వచ్చింది అనుకోండి, ఈ ఆయిల్ సంప్ అది ఓపెన్ చేయవలసిన ఉండదు. అదైతే టైమింగ్ బెల్ట్ అయితే చాలా ఈజీగా అయిపోద్ది వర్క్. టైమింగ్ చైన్లో వచ్చిన బల్కి అయితే కొద్దిగా కష్టం ఈ హెడ్ ఓపెన్ చేయడం. ఇప్పుడైతే దీనికి హెడ్ అయితే ఫిట్మెంట్ చేసి చెక్ చేయాలి ఎలా ఉందన్నది. చూసారుగా ఈ విధంగా హెడ్ అయితే ఫిట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు క్యామ్ సాఫ్ట్లో అవి ఫిట్ చేసి టైమింగ్ చైన్ ఫిట్ చేసి ఆయిల్ సంపు, టైమింగ్ కవర్ ఇవన్నీ అయితే ఫిట్ చేయాలి. ఈ రోజు ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇదైతే వెహికల్ మార్నింగ్ 9 గంటలకు వరకు స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే దగ్గర 12 అయిపోయింది. ఇంకా ఎంత టైం అవుతుందో తెలియదు. ఇప్పుడైతే చూడండి టైమింగ్ కవర్, టైమింగ్ చైన్ అన్ని ఫిట్ చేస్తాను. ఇంకో రీజన్ వచ్చి థర్మోస్టాట్ వాళ్ళు స్ట్రక్ అయిపోద్ది, కానీ అది బయటకు అయితే కనిపించదు. స్ట్రక్ అయిపోవడం వల్ల వాటర్ సర్క్యులేషన్ ఆగిపోయి ఓవర్ హీట్ అయిపోద్ది. ఈ విధంగా అయితే ఓవర్ హీట్ అయిపోయినప్పుడు బల్లి అయితే రన్ చేయకూడదు. అలాగే వాటర్ పంప్ బెల్ట్ తెగిపోయినప్పుడు వెహికల్ రన్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని వెహికల్ రన్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే చూడండి వెహికల్ వర్క్ అయ్యేసరికి 30 అయ్యింది టైం. ఇప్పుడు వెళ్ళి భోజనం అయితే చేసి వీళ్ళకైతే వెహికల్ డెలివరీ ఇవ్వాలి. ఇదైతే చూడండి వెహికల్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. యూజ్ఫుల్ అవుతుంది అని మీరు అనుకుంటే నాకు అయితే కామెంట్ చేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరిన్ని వీడియోల కోసం నాకైతే సపోర్ట్ చేయండి.